ఒకవైపు 15 ఇయర్స్ కుర్రాడు, మరోవైపు 150+ వేగంతో బౌలింగ్ చేసే పేసర్స్. ఇదే నా టీమిండియా కొత్త యుగం అంటే అభిషేక్ శర్మ మళ్లీ ఫెయిల్ అయ్యారు. కానీ వైభవ్ సూర్యవంశీ జస్ట్ 19 బాల్స్ లోనే జింబాబ్వే బౌలర్స్ ని చిత్తు చేశారు. అసలు ఈ మ్యాచ్ లో జరిగిన అతిపెద్ద పాజిటివ్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ లో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ జింబాబ్వే తొలి టీ20లో టీమిండియా 7 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బౌలింగ్ చేసిన మన టీమిండియా జింబాబ్వేని జస్ట్ 125 రన్స్ కే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో జస్ట్ 13.2 ఓవర్స్ లోనే టార్గెట్ ని చేజ్ చేసి సిరీస్ ని విజయంతో స్టార్ట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కొందరు స్టార్ల మెరిశారు, మరికొందరు మాత్రం మరోసారి డిసప్పాయింట్ చేశారు. ముందుగా టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఆ నిర్ణయం ఫస్ట్ బాల్ నుంచే సక్సెస్ అయింది. మయాంక్ యాదవ్ ఫస్ట్ బాల్ కి బ్రియాన్ బెన్నెట్ ని అవుట్ చేసి జింబాబ్వేకు భారీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, శివం డోబే ఇలా అందరూ కూడా వికెట్స్ తీస్తూనే జింబాబ్వే బ్యాటింగ్ ని కంప్లీట్లీ ప్రెజర్ లో పెట్టారు. ఒక పేస్ లో జింబాబ్వే 64/5 తో చాలా కష్టాల్లో పడింది. ఆ టైంలో వెస్లీ మరవేరా 39, అలానే మరోమాని 27 రన్స్ కొంత ఫైట్ ఇచ్చారు. దీంతో 20 ఓవర్స్ లో 125 రన్స్ అయితే చేయగలిగింది జింబాబ్వే. ఇక 126 రన్స్ చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కి ఊహించని షాక్. అభిషేక్ శర్మ జస్ట్ ఒక్క రన్ కి అవుట్ అయిపోయారు. ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న అభిషేక్ కి ఇది మరో డిసప్పాయింట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. బట్ ఆ తర్వాత వచ్చింది అసలు తుఫాన్. జస్ట్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్స్ పై ఎలాంటి భయం లేకుండా ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేశారు. జస్ట్ 19 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ, 4 ఫోర్లు, 4 సిక్సర్లు. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి ఏకంగా 263. ఇది వైభవ్ సూర్యవంశీకి ఇంటర్నేషనల్ క్రికెట్ లో తొలి 50. వైభవ్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ కూడా 35 రన్స్ తో మంచి ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో శ్రేయస్ అయ్యర్ ప్రశాంతంగా మ్యాచ్ ని కంప్లీట్ చేశారు. దీంతో భారత్ 13.2 ఓవర్స్ లోనే 126/3 చేసి 7 వికెట్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాప్ పర్ఫార్మర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్. ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్ లో కనిపించడం భారత్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అయితే మన ఫ్యాన్స్ ని ఒక్క విషయం మాత్రం నిరాశపరిచింది. అదేమిటంటే అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అతను త్వరగా ఫామ్ లోకి రాకపోతే ఓపెనింగ్ ప్లేస్ కోసం మరింత పోటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి భారత యంగ్ టీం ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. బౌలింగ్ లో కంప్లీట్ డామినేషన్, బ్యాటింగ్ లో దూకుడు. ఇక ఇప్పుడు అందరి చూపు రెండో టీ20 పైనే ఉంది. వైభవ్ మరోసారి మెరుస్తారా, అభిషేక్ శర్మ కంబ్యాక్ ఇస్తారా, లేక జింబాబ్వే తిరిగి ఫైట్ ఇస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.